కెనరీ బెంగుళియా ప్రవాహం. ఇది బెంగుళియా ప్రవాహం. ఓకేనా? ఈ విధంగా ఉన్నాయి. ఇందులో అడుగుతాడు బెంగుళియా ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం అడుగుతాడు. బెంగుళియా ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం? ఏ ఉత్తర పసిఫిక్ లో వీచే శీతల ప్రవాహము, బి దక్షిణ పసిఫిక్ లో వీచే శీతల సముద్ర ప్రవాహము, సి ఉత్తర అట్లాంటిక్ లో వీచే శీతల సముద్ర ప్రవాహము, దక్షిణ అట్లాంటిక్ లో వీచే శీతల సముద్ర ప్రవాహం అంటాడు. దక్షిణ అట్లాంటిక్ లోనే శీతల సముద్ర ప్రవాహం. ఓకేనా? సో మనకి పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం వీటిలో వీచే సముద్ర ప్రవాహాలను జిగ్జాగ్ చేస్తారు మనకి. ఓకేనా? సో దీని జాగ్రత్తగా మనం చాప్టర్ రాసుకుంటే డైలీ ఒకసారి చూసుకోవాలి. సో భారతదేశంలో భూగోళం మీద బ్రెజిల్ ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం? ఈ బ్రెజిల్ ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? దక్షిణ అట్లాంటిక్ లోనే ఉష్ణ సముద్ర ప్రవాహం. ఓకేనా? నెక్స్ట్ అలాగే దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది ఏ రకమైన ప్రవాహము? దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది ఏ ప్రవాహం? ఉష్ణ సముద్ర. దక్షిణ అట్లాంటిక్ లోనే ఉష్ణ సముద్ర ప్రవాహం. ఓకేనా? ఫోక్లాండ్ ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం? ఫోక్లాండ్ ప్రవాహం ఏ రకమైన ప్రవాహం? దక్షిణ అట్లాంటిక్ లోనే శీతల సముద్ర ప్రవాహము. ఓకేనా? నెక్స్ట్ లాబ్రడార్ అనేది ఏ రకమైన ప్రవాహం? లాబ్రడార్ అనేది ఏ రకమైన ప్రవాహం? ఉత్తర అట్లాంటిక్ లోనే శీతల సముద్ర ప్రవాహం. ఉత్తర అట్లాంటిక్ లోనే శీతల సముద్ర ప్రవాహం. లాబ్రడార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతం అడిగి పెట్టి లాబ్రడార్ ప్రవాహం. నెక్స్ట్ కెనరీ ప్రవాహం అనేది ఏ రకమైన ప్రవాహం? ఉత్తర అట్లాంటిక్ లోనే శీతల సముద్ర ప్రవాహం.